సీఎం రేవంత్ రెడ్డి డిఎస్సి 2024 ఫలితాలను విడుదల చేశారు. దసరాలోపు కొత్త ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు సచివాలయంలో మంత్రివర్గ సహచరులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి జనరల్ ర్యాంక్ జాబితాను విడుదల చేశారు. దసరా నాటికి అభ్యర్థులందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి అక్టోబర్ 9న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగే వేడుకల్లో నియామక ఉత్తర్వులు అందజేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. 10 ఏళ్లు పాలించిన గత ప్రభుత్వం కేవలం 7,000 టీచర్ల పోస్టులనే భర్తీ చేస్తుందని విమర్శించిన సీఎం రేవంత్ తాము 10 నెలల వ్యవధిలో 11,062 టీచర్ల పోస్టులను భర్తీ చేస్తున్నామని అన్నారు. జూలై, ఆగస్టులో జరిగిన డిఎస్సి పరీక్షకు 2,45,000 మంది అభ్యర్థులు హాజరైనట్టు తెలిపారు. అధికారికంగా మొత్తం దరఖాస్తుదారుల్లో 87.61% మంది జూలై, ఆగస్టులలో జరిగిన పరీక్షకు హాజరయ్యారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు 6,508, గరిష్టంగా 88,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం పోస్టులకు గాను 2,629 మంది స్కూల్ అసిస్టెంట్లు, 727 మంది భాషా పండితులు, 182 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, 220 మంది స్కూల్ అసిస్టెంట్లు, 796 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు పరీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ 10 ఏళ్లకు ఒకసారి మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేదని, మొత్తం పాలనలో 7,857 మంది ఉపాధ్యాయులను మాత్రమే నియమించిందన్న సీఎం రేవంత్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశం వారికి లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రాష్ట్రంలో పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సచివాలయ వేదికగా సీఎం రేవంత్ తెలిపారు.